మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ ఫిర్యాదుపై గుంటూరు జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విజయ్ కుమార్ వేసిన పిటిషన్ను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విజయ్ కుమార్ చట్ట ప్రకారం సమాధానం చెప్పాలని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు అన్నారు. విజయ్ కుమార్ అనే ఆయన 4 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేసి, ఏంటంటే దాంట్లో సారాంశం, పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు, ప్రజల కోసం పనిచేయట్లేదు, సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని, కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా సంపత్తిని అంతా దాంట్లో పెట్టి ఒక మేధావిని అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేశాడు. నువ్వు చెప్పినటువంటి ఈ నీతులు, సూక్తులన్నీ కూడా ఏమైపోయినాయి విజయ్ కుమార్? గతంలో నువ్వు ఒక సీనియర్ ఐఏఎస్ అనేది కూడా మర్చిపోయి పబ్లిక్ మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని జగనన్నా జగనన్నా అని చెప్పేసి పాటలు పాడినటువంటి నువ్వు ఇవాళ నీతులు చెప్తావా? ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అనే ఆయన 4 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేసి, ఏంటంటే దాంట్లో సారాంశం, పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు, ప్రజల కోసం పనిచేయట్లేదు, సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని, కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా సంపత్తిని అంతా దాంట్లో పెట్టి ఒక మేధావిని అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేశాడు.